ఈరోజు గబ్బిలాలపేట ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో గత నెలలో జవహర్ నగర్లో కమిటీగా ఏర్పాటు అయ్యి మరి అక్కడ జవహర్ నగర్లో మానవహారం చేసి మరి ఆ ప్రాంతంలో ఉన్న 5 బస్తీలలో సంతకాల సేకరణ దాదాపు 5,000 మందితోటి సంతకాల సేకరణ చేసుకొని కలెక్టర్ ఆఫీసు దగ్గరికి కలెక్టర్ గారికి మానవహారం ఫోటోలు మరి అదేవిధంగా 6,000 మందితోటి తీసిన సంతకాల సేకరణ మరి వారందరికీ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా మరి మా కార్యాచరణ స్కూలు గబ్బిలాలపేటలో ఏర్పాటు చేసి స్థలం కేటాయించి నిర్మాణం అయ్యే వరకు ఈ పోరాట కమిటీ కొనసాగుతూనే ఉంటుంది. మరి ముందు ఉద్యమాల ద్వారా మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు అదేవిధంగా సంబంధిత అధికారులకు మెమోరాండాలు ఇచ్చుకుంటూ ఈ గబ్బిలాలపేట స్కూలు ఆ స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టే వరకు ఈ గబ్బిలాలపేట సాధన కమిటీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. గబ్బిలాలపేట ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంతో పాటుగా అక్కడ 5 బస్తీలలో సంతకాలు సేకరణ చేసినటువంటి 6,000 సంతకాలతో పాటు ఒక అభ్యర్థనను కూడా అందజేశాం. అలాగే ఈ యాజిటేషన్ కార్యక్రమంలో గత నెల నుంచి ఇందాక కన్వీనర్ శంకరన్న గారు చెప్పినట్టు మానవహారం, సంతకాల సేకరణ, కలెక్టర్కి రిప్రజెంటేషన్ అనేవి ఇప్పటికి అయ్యాయి. తదుపరి మళ్ళీ జేఏసీ సమావేశమై తదుపరి కార్యాచరణ ఏంటి అనేది నిర్ణయిస్తుంది. ఆ కార్యాచరణలో జేఏసీలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలని, అట్లాగే రాబోయే రోజుల్లో బస్తీ వాసులందరినీ కూడా కదిలించి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెచ్చి త్వరగా ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా కృషి చేయాలని చెప్పి జేఏసీగా అందరం భావిస్తున్నాం. ఈరోజు జవహర్ నగర్, శాంతినగర్ పార్టీలకు అతీతంగా ప్రజలకు విద్యార్థులకు ముఖ్యం, విద్యనే ముఖ్యం కాబట్టి ఒక జేఏసీ కమిటీగా ఏర్పడి ఖచ్చితంగా పిల్లలకు ఖచ్చితంగా స్కూల్ కావాలని చెప్పి ఒక జేఏసీ పార్టీలకు అతీతంగా కుల సంఘాల అతీతంగా ప్రతి ఒక్కరిని జేఏసీగా ఏర్పాటు చేసి స్కూల్ వచ్చే వరకు ఉడకంగా పోరాట కమిటీ ఖచ్చితంగా చేసే ప్రోగ్రాం ప్రతి దానిలో ఉడకంగా మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత చదివినాం అనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఉన్న పిల్లలకు చదువు ముఖ్యం కాబట్టి ఈ జేఏసీ కన్వీనర్ కానీ ప్రతి చైర్మన్ కానీ ప్రతి ఒక్కరు ఉడకంగా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఇక్కడ ఉన్న లీడర్లే కానీ ప్రతి ఒక్కరి ఉడకంగా స్కూల్ ముఖ్యం కాబట్టి ఇక్కడ మన గబ్బిలాలపేటలో 6,000 మందితో సంతకాలు తీసుకొని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు ఉడకంగా మంచిగా స్పందించి దీని మీద ఖచ్చితంగా మేము ఆర్డీఓ సెక్రటేరియట్ మాట్లాడి ఖచ్చితంగా స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళా స్కూల్ అయ్యే వరకు కూడా మా జేఏసీ మా కమిటీ తరపున ప్రతి ఒక్కరం ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మేము ఎవరి స్వార్థాల గురించి కాకుండా పిల్లల భవిష్యత్తు గురించే కాబట్టి ఖచ్చితంగా మేము అందరం ఉడకం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఎక్కడ అందుబాటులో ఉంటే జాగా, ఏ జాగాని కాదు, ప్రభుత్వం మా ప్రభుత్వం జాగానే ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా 2 ఎకరాలు చూసి వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టు ఇమ్మీడియట్ మనకు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు రావులకోల్ నరసింహగౌడు, జవహర్ నగర్కి మొట్టమొదటి ఉప సర్పంచ్ని. బస్తీ జవహర్ నగర్ ఏర్పడి 40 ఏళ్ళు గడుస్తున్నది. ఈ 40 ఏళ్ళలో కొన్ని స్కూళ్ళు రావడం జరిగింది. కానీ గబ్బిలాలపేట అనే గ్రామం చాలా పెద్ద గ్రామము. దాని చుట్టుపక్కల 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాలకు మధ్యలో అక్కడ స్కూల్ జాగా కావాలని చెప్పి ఈ జేఏసీగా ఏర్పడి గత నెల నుంచి మరి పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ జాగా ఏర్పాటు చేస్తే పిల్లలకు చదువుకోవడానికి వీలు పడుతుందని చెప్పి, ఎందుకంటే అక్కడ 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా మరి కాలేజీ అవన్నీ ఉండాలని చెప్పి ఉద్దేశంతో 10 ఎకరాల జాగా కేటాయిస్తే మరి అక్కడ చాలా జాగా ఉంది. 6,000 ఎకరాల జాగా జవహర్ నగర్ అంటే ఆ 6,000 ఎకరాల జాగాలో మరి చాలా అక్కడక్కడ జాగాలు చాలా ఖాళీ ఉన్నది. బస్తీ మధ్యలో కూడా ఖాళీ జాగా ఉన్నది. దాన్ని మరి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కలెక్టర్ లెవెల్లో దాన్ని సాల్వ్ చేసి మరి
దాన్ని కేటాయిస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో కమిటీ వేసి పోరాటం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా పోరాటం జరుగుతుంది. బాగా ఏర్పాటు చేసేదానిక పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. మరి ఈ స్కూల్ గురించి టీచర్లు వాళ్ళు అందరూ కూడా మరి చెప్తున్నారు, ఈ సంఘాల వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మరి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని పార్టీల నాయకులకు, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ నుంచి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వచ్చింది ఏంటంటే గబ్బిలాలపేటలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్తో గబ్బిలాలపేట ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఏర్పడింది. దాని ఆధ్వర్యంలో చుట్టుపక్క బస్తీలలో సంతకాలు 6,000 మంది సంతకాలు చేయించడం జరిగింది. మానవారం చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఇదివరకే వినతిపత్రం సమర్పించడం జరిగింది. అయితే ఈరోజు కలెక్టర్ గారు ఏంటంటే ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి మీరు రండి కలెక్టర్ ఆఫీస్కు మాట్లాడదామనేసరికి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులమంతా రావడం జరిగింది. వస్తే కలెక్టర్ గారు చాలా చక్కగా స్పందించారు. ఆయన చెప్పింది ఏంటంటే మీకు ఇదివరకే స్కూలు స్థలం కేటాయించాం కదా అన్నారు. ఆ స్థలము విద్యార్థులకు అందుబాటులో లేదు, ఊరు బయట ఎక్కడో దూరంగా ఉంది. మరి విద్యార్థులకు అందుబాటులో ఉన్నది కూడా చూపించాము కదా అంటాడు. అయితే చూపించావు కానీ వేరే వాళ్ళు మా స్థలం అని చెప్పి లిటిగేషన్ పెట్టిల్లు సార్ అంటే, ఆ లిటిగేషన్ సంగతి ఏదో మేము చూస్తాం, మేము ఇప్పుడు కౌంటర్ ఫైల్ వేస్తాం కోర్టులో, వేసి దాన్ని తేల్చిన తర్వాత వాస్తవానికి విద్యార్థులకు చదువుకోవడానికి అందుబాటులో ఉండాలి స్కూలు, దాన్ని ఖచ్చితంగా చేస్తామని, అట్లాగనే ఆ ప్రాంతంలో బర్త్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు లేని వాళ్ళం కూడా వెంటనే చేయించుకుంటామని స్కూళ్ళల్లో, అట్లాగనే ఏంటంటే అందరి విద్యార్థులతో పాటు అక్కడ కొత్తగా వచ్చిన విద్యార్థులు కూడా పుస్తకాలు, బట్టలు తదితర అన్ని సప్లై చేస్తామని, తాను స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తానని హామీ ఇచ్చినందుకు కలెక్టర్ గారు కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ అన్నమాట. ఈరోజు గబ్బిలాలపేట ప్రభుత్వ పాఠశాల సాధన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో మన మేడ్చల్ మల్కాజ్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పిల్లలు విద్యకు దూరం అవుతున్న సందర్భంలో ప్రభుత్వము కేటాయించిన స్థలము ఇబ్బందిలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ప్రజలకు ఆవాసం మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కనీసం 4 ఎకరాలు కేటాయించి అక్కడ స్కూల్ నిర్మాణం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి కలెక్టర్ గారు ప్రజా అవసరాల రీత్యా నివాస ప్రాంతంలోనే స్కూల్ ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానాన్ని ఇమీడియట్లీ నిర్వర్తించాలని చెప్పేసి జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో సమస్య పరిష్కారం కాకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. నా పేరు అల్లూరి సావిత్రి. గబ్బిలాలపేట ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోసం మేము జాయింట్ యాక్షన్గా ఏర్పడి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. గబ్బిలాలపేటలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న 5 బస్తీలకు 10th క్లాస్ వరకు వాళ్ళు చదువుకొని దూరం పోయి 10th క్లాస్ వరకు చదువుకొని డ్రాప్అవుట్ అయిన సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చుట్టూ ఉన్న బస్తీలకు సెంటర్ గబ్బిలాలపేట కాబట్టి ఖచ్చితంగా గబ్బిలాలపేటలోనే 1st క్లాస్ నుంచి 2nd ఇయర్ వరకు స్కూల్ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి మేము ఇంతకుముందు కూడా సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. 6,000 మందితోటి సంతకాల సేకరణ చేపట్టి ఈరోజు కలెక్టర్ గారిని వాళ్ళకు అప్పచెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు మాకు సమాధానం ఇస్తూ ఏమన్నారంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కొంతమందికి ఆధార్ కార్డ్స్ లేవు, కొంతమంది పేర్లు డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అవన్నీ క్లియర్ కూడా నేను చూస్తాను, చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను, నా వంతు సహకారంగా నేను కూడా చేస్తాను. అదేవిధంగా వాళ్ళకు యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి ఇప్పుడు కొంతమంది పిల్లలకు ఫుడ్ అందడం లేదు, యూనిఫామ్స్ లేవు కొంతమంది పిల్లలకి. కాబట్టి వాళ్ళందరికీ కూడా యూనిఫామ్స్ కానీ ఫుడ్ కానీ అందే విధంగా నేను చూస్తాను. అదేవిధంగా ఇంతకుముందు గవర్నమెంట్ బిల్డింగ్ శాంక్షన్ అయిందన్నారు, అది 4 కిలోమీటర్ల దూరం కాబట్టి మాకు సెంటర్లోనే ఈ 5 బస్తీలకు సెంటర్లు గబ్బిలాలపేట కాబట్టి అక్కడే స్కూల్ కావాలని మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి సార్తో మాట్లాడితే ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను, నా వంతు సహకారంగా నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పారు. కాబట్టి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా జాయింట్ యాక్షన్ కమిటీ ఇక ముందు కూడా ఈ గబ్బిలాలపేట సంబంధించిన స్కూల్ నుంచి మేము ముందుంటాం. ఈ యాక్షన్ కమిటీ ప్రతిదానికి కూడా ముందుంటుందని గుర్తు చేస్తూ తెలియజేసుకుంటున్నాను. జవహర్ నగర్ ప్రాంతంలో గబ్బిలాలపేటలో నివసిస్తున్నటువంటి ప్రజలకు విద్యను దగ్గర చేయడానికి గబ్బిలాలపేటలోనే ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా గబ్బిలాలపేట ప్రభుత్వ పాఠశాల సాధన జేఏసీగా పోరాటం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే గతంలో నిర్వహించినటువంటి సంతకాల సేకరణ, మానవహార కార్యక్రమాలను తీసుకొని గబ్బిలాలపేటలో ప్రభుత్వ పాఠశాల కోసం
ఆ ప్రాంత ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే స్థలం కేటాయించాలని, దూరంగా కేటాయించినటువంటి స్థలంలో పాఠశాల స్థలం కుదరదని, ఈ స్థలంలోనే కేటాయించాలని ఇవాళ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. గతంలో కేటాయించిన స్థలం పైన కోర్టు కేసులో కూడా కౌంటర్ అఫిడవిట్ చేస్తామని, దానికోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి పాఠశాల స్థలం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ఎట్లాగో కోల్పోయినాం, వచ్చే విద్యా సంవత్సరం కల్లా అక్కడ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కేటాయించాలని, ఆ స్థలం కేటాయించేంత వరకు జేఏసీగా రానున్న రోజుల్లో అనేక ఆందోళనలు నిర్వహిస్తామని, కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా ప్రజలకు ఉచిత విద్యను అందించేటువంటి బాధ్యతను గుర్తెరిగి ప్రభుత్వ పాఠశాల కోసం స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులకి ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసిన మన జవహర్ నగర్ జాయింట్ యాక్షన్ కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము గత నెల నుంచి మనం అక్కడ సంతకాల సేకరణ గబ్బిలాలపేటలో అక్కడ చుట్టుపక్కల ఉన్న 5 బస్తీలలో సంతకాల సేకరణ చేస్తూ దాంతోపాటు మానవహారం కూడా చేశాం. కాబట్టి అక్కడ ప్రజలలో మంచి స్పందన ఉంది. ఇక్కడికి వచ్చి మనం మెమోరాండం ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కలెక్టర్ గారు కూడా స్పందన కూడా మంచిగానే ఉంది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు విద్య అంటేనే మనము ముందు ఉన్న పిల్లలకు భవిష్యత్తు అనేది సార్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని అది ముందుగా తీసుకొస్తానని చెప్పడం కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ఫస్ట్ సార్ చెప్పింది ఏంటంటే అక్కడ ఆధార్ కార్డులు లేకుండా స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేరు అనేది నిజము, వాస్తవము. ఎందుకంటే ఫీల్డ్లో వెళ్ళి చూస్తుంటే మాత్రం చాలా మంది మేము సంతకాల సేకరణ చేస్తే ఫస్ట్ ఆధార్ కార్డులు ఇప్పియండి అని కూడా చాలా మంది మాట్లాడారు. దానికి సారు కూడా సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించడమే కాకుండా కూడా వాళ్ళకి బుక్స్, వాళ్ళకు బట్టలు అయినా కూడా ఇస్తామని చెప్తూ అంటున్నారు. కాకపోతే మనం ఒకటి అడగాల్సింది ఏంటంటే అక్కడ ఇప్పుడు బాలాజీ నగర్లో స్కూల్లోకి వెళ్ళి పిల్లల్ని జాయిన్ చేసుకోమంటే ఇక్కడ ఫుల్ అయిపోయినారా వెళ్ళండి అని మాత్రం చెప్తున్నారు. అట్లా కాకుండా అక్కడ తీసుకోమని చెప్తే కూడా బాగుంటాయి. ఇక్కడ ఉన్న పిల్లలు ఒక ఇయర్ వేస్ట్ కాకుండా అక్కడే ఇయర్ కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశంగా ఉండేది. అది మనం చెప్పాల్సింది సార్కి. ఒకవేళ మళ్ళీ కలిసినా కూడా అది మనం చెప్తే కూడా బాగుంటుంది. అలాగే కూడా మనం ఇదే ఇక్కడతో ఆగకుండా అక్కడ స్థలం కేటాయించి ఏర్పాటు చేసి కొత్తగా బిల్డింగ్ కట్టేంత వరకు కూడా మనం ఉద్యమం చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు గబ్బిలాలపేట ప్రభుత్వ పాఠశాల సాధన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రాం మన కలెక్టర్ గారికి ఇంత మునుపు సంతకాల సేకరణ దాదాపుగా 6,000 మంది సంతకాలు సేకరించినాం. ఆ యొక్క సంతకాల సేకరణది మరియు మానవహారం పెట్టినటువంటి ఫోటోలు తదితరవి సమర్పించడం జరిగింది. ఇంకా ఏంటంటే ఈ యొక్క మన ఆధార్ కార్డులు లేకపోవడము, ప్లస్ ఒక ఇది మన బర్త్ సర్టిఫికేట్స్ లేకపోవడము, 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల గురికి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కావాలంటే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఆ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే బేసిక్ ఏమీ లేదు. వాళ్ళ ఆ రోజులలో బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి రూల్స్ లేదు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలంటే చాలా అంతరాయం కలుగుతుంది. ఎక్కడ గురిక ఏ బేసిక్ విని ఇవ్వాలనేది ఆలోచన లేదు. అటువంటి పరిస్థితిని ఇప్పుడు మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. దాని మీద స్పెషల్ క్యాంప్ వేసి ఖచ్చితంగా ఈ గబ్బిలాలపేటకు సంబంధించినటువంటి ఆ ఏరియాలకు 5-6 బస్తీలకు కలిపి ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు. దానికి కొంచెం ప్రత్యేక ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసేసి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ కానీ ఈ యొక్క ఆధార్ కార్డు కానీ మేము సబ్మిట్ అయ్యేటట్టు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ నా యొక్క ఉద్యమాభివందనాలు.